ఏంటిది ఈ పత్రం? ఈ పత్రం జగన్ గారిని కలిసాం వాలంటరీ మీటింగ్ లో. కలిస్తే మా గొల్లపూడి రఘురామ్ గారు కలిసి తీసుకుని వెళ్ళారు. మా అబ్బాయి వాలంటరీ. ఏమైంది మీ అబ్బాయికి? మా అబ్బాయికి 2 కిడ్నీలు పోయినాయి, పేస సంచి పాడైంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. నేను చూస్తే నా భర్త లేడు, ముసలిదాన్ని, మరి ఉంటాక లేదయా, తింటాక లేదు, అన్నం ఉంటే కూర లేదు, కూర ఉంటే పోలేదు, మరి టప్పులు పాలు అయిపోయామయ్యా అంటే, అవ్వా నీకు నేను ఉన్నాను, నీకు 10 లక్షలు పాటలోనే ఇస్తానని విజయవాడ కలెక్టర్ గారికి చెప్పిండు. కలెక్టర్ గారు ఏం చేసిండు, పాటలోనే 2 లక్షలు ఇచ్చిండు, పుట్టు దిగిండు. కథ మా 10 లక్షలకి ఇదిగా అదిగా అని తిప్పా, మీరు అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అన్నాడు. అటు వెళ్ళినా ఎవరేం చేయట్లా, ఇటు వెళ్ళినా ఎవరేం చేయట్లా. మళ్ళీ మేము జగన్ గారిని కలవాలి, మా బాధ అంతా జగన్ గారిని కలవాలని అక్కడ జగన్ గారు మీటింగ్ పెడతంటే అక్కడికి నేను వస్తున్నా, ఒకళ్ళు కలవనీయట్లేదు. మా బాధ జగన్ గారు తప్ప ఇంకెవరు వాళ్ళకి ఇట్లేదు. జగన్ గారిని కలవాలయ్యా అని మేము పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతుంటే కాచికాయలు ఇస్తున్నారు కానీ ఆయన గారి కాడ తీసుకెళ్ళట్లేదు. ఇక్కడ ఈ బొమ్మ మరి అంబేద్కర్ బొమ్మ లోకానికి ఎక్కువగా బాగా వేసిండు జగన్ గారు. వాళ్ళ నాన్నగారు ఎట్ట చేసిండో పనులు జగన్ గారు కూడా అట్నే చేస్తున్నారు. ఈ మధ్యలో ఉండేవాళ్ళు మమ్మల్ని అంటనీట్లా ముట్టనీట్లా, అక్కడ ఉన్నా కానీ చల్లగా దీవించి జగన్ గారు ఇంకా ఇనిమిక్కలుగా ఓట్లతో గెలవాలని నేను ప్రార్థన చేసేదాన్ని. అదోరాలని నా ప్రార్థన ఆలకించి జగన్ గారు గెలవాలని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి నా సంస్థ కూడా తీరుతారని మేము ఎక్కడికి పడితే అక్కడికి ఉరికొస్తున్నాం. మమ్మల్ని మధ్యలో కలవనీయట్లేదు, కాచికాయలు తీసుకుంటున్నారు, ఆడకంటున్నారు, ఎడకంటున్నారు. నేను తిరగలేకపోతున్నాను. ఇక్కడన్నా దయచేసి దేవుడి దయవాలి జగన్ గారిని కలవాలి, మా బాధ అంతా చెప్పుకోవాలి. ఆ బొమ్మ కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ బొమ్మ మరి ఆ నాన్నగారు చేసినట్టు జగన్ గారు కూడా చేస్తుండు. ఆ పనులు అన్ని పనులు బాగానే చేస్తుండు. మధ్యలో ఉన్న వాళ్ళకి దయించి మమ్మల్ని కొంచెం కలవమని అని జగన్ గారిని మేము కోరుకున్నాం. బొమ్మ మాకు ఎంతో ఇంకా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మాకు జగన్ గారు 10 లక్షలు ఇచ్చినట్లుగా చేసి పేపర్లో వేశారు, టీవీలకి ఇచ్చారు, ఫోన్లకి ఇచ్చారు. మాకు ఏడకపోయినా ఎవరు న్యాయం చేయట్లా, చేసేది జగన్ గారి న్యాయం అని మేము జగన్ గారి మీద కోరిక పెట్టుకున్నాం. ఆ దేవుడి సాక్షిగా మేము మళ్ళీ ఇక్కడికి మేము వచ్చాము. మమ్మల్ని ఆయన కలిసేటట్టు ఎవరైనా మా మీద దంచి ఆయన గెలవాలి, జగన్ గారిని గెలవాలి, జగన్ గారి 8 ఓట్లతో గెలవాలి. ఆ బొమ్మ కూడా వేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము వచ్చి ఆయన కలిసేటట్టు అధికారులు అవకాశం కల్పించాలని అడుగుతున్నాం. చూడండి జగన్ గారిని కలిసి అంటే రేపు ఇక్కడ కలిసేసి వెళ్తారా జగన్ గారిని? ఇక్కడే కలవాలి సార్ గారు అంటే మాకు ఎంతో ఇష్టం. మరి లోనికి ఎలా పంపిస్తారో తెలియట్లా మాకు, ఎవరు పంపించట్లా ఆయన కలవాలంటే. అది ఇలాంటి నిరుపేదలకి ఆయన చేసిన సంతకం పెట్టి ఇచ్చినటువంటి లెటర్ ని ఎవరో అధికారులు లెక్క చేయకోకుండా ఇలాంటి నిరుపేదలు చేయకుండా ఎలాంటి వాళ్ళకి చేస్తారు వాళ్ళు? 2 కిడ్నీలు, గాలి బ్లాడర్ దెబ్బతింది, మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఆదుకోవాల్సిన పని అధికారులకు ఉంది. ఆయన ఇమ్మని చెప్పినా అధికారులు ఇవ్వట్లేదు. దయచేసి అధికారులు ఆయన చెప్పినట్టు మాటని గౌరవించి మాకు రావాల్సిన 8 లక్షని వెంటనే మంజూరు చేయాలని, లేదంటే మళ్ళీ జగన్ గారిని కల్పించే అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం. జగన్ గారినే కలవాలి, జగన్ గారిని కలిస్తేనే మాకు న్యాయం చేస్తారు. ఆ బొమ్మ కట్టినందుకు కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. బాత హాస్పిటల్కి బాత సోతరం ఆ బొమ్మని ఈ న్యాయం చేయమని జగన్ గారికి కూడా శాంక్షన్ చేసినట్టు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి. 10 లక్షలు శాంక్షన్ చేసినట్టు మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు లెటర్ ఉంది, ఎమ్మెల్యే గారు పార్సార్థి గారు లెటర్ ఉంది, మినిస్టర్ గారు జోగి రమేష్ గారు లెటర్ ఉంది. ఇంతమంది రికమెండేషన్ చేసినా కూడా అక్కడ ఉన్న అమరావతిలో ఉన్న అధికారులు పట్టించుకోవట్లేదు. దయచేసి డైలీ వెళ్ళి వస్తున్నామండి అక్కడికి, లోనికి పంపించట్లే మమ్మల్ని. అలా బాగా పొద్దునెళ్ళి అన్నం తినకుండా ఆమె అక్కడే ఉండిపోతుంది. ఆ అబ్బాయికి అయితే చిన్న వయసు అండి, పని చేసుకోలేడు, ఏమో ఇదైపోతుంది. కొద్దిగా దయచేసి ఇప్పిమని కోరుతున్నామండి. వాలంటరీ అండి.
ఈ వీడియో కనుక చూస్తే కనుక జగన్ గారి దాకా మన సీఎం జగన్మోహన్ రెడ్డి దాకా చేరాలి అంటే జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఈ అధికారులు ముందు నడవనిస్తలేరు, వాళ్ళు కలవనిస్తలేరు అని చెప్పడం జరుగుతుంది. దయచేసి వీళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన రేపు వస్తే కూడా ఇక్కడ కలవాలని కోరుకుంటున్నాను. కలుస్తాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు, ఏది ఉన్నా కూడా చేస్తారని నమ్ముతున్నాం. నమ్మాలని మేము కూడా వెళ్ళే మార్గం ఎలా అండి మాకు తెలియట్లా. నిలబడితే కంపల్సరీ పిలుస్తారు, మీరు ఏం అధైర్యపడకండి. ఇక్కడ నిలబడితే జగన్ అనే పిలుస్తారు. మీరు ఆయన వచ్చే టైంలో ఇక్కడ నిలబడేసి ముందట పడితే ఆపి మరి మాట్లాడతారు. సరేనండి, థ్యాంక్స్ అండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.